నా ప్రియ సోదరులకు అందరకు ప్రభు పేరును వందనములు. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. బోధకులు ఎలా ఉండాలో దేవుడి నిర్ణయం ప్రకారంగా బోధకులు నడుచుకోవాలి. బోధకులను చూసి విశ్వాసం నడుచుకుంటారు కాబట్టి దేవునికి మాదిరిగా బోధకులు ఉండాలి. అనేక విషయములలో మనమందరము తప్పిపోతున్నాము. ఈ లోకానుసారమైన తలంపులతో, ఈ లోకానుసారమైన ఆలోచనలతో ఈ లోకంలో ఉన్నప్పుడు, ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు ఈ లోకం తాలూకా శ్రమల వలన మనం మార్గం తప్పే అవకాశం ఎక్కువగా ఉంటుంది. క్రీస్తు మార్గాన్ని తప్పిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కనుక మనము అనేక విషయములలో మనమందరము తప్పిపోతున్నాము. ఎవడైనను మాట యందు తప్పనేడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొని శక్తి గలవాడుగును. ఎవడైనను మాట యందు తప్పనేడల, మాట తప్పకూడదు. మాట అన్నమంటే ఆ మాట మీద మనం నిలబడాలి. అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొని శక్తి గలవాడును. గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరం అంతయు తిప్పుదము కదా. ఓడలను కూడా చూడుడి, అవి ఎంతో గొప్పవైన పెనుగాలికి కొట్టుకును పోబడినను వాడ నడుపు అనే ఉద్దేశం చొప్పున మిక్కిలి చిన్నది చుక్కాని చేత తిప్పబడును. అలాగుననే నాలుక కూడా చిన్న అవయమైనను బహుగా అదిరిపడును. మన నాలుకను పెదవును బాగా మనం కాచుకోవాలి. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టను. నాలుక అగ్నియే. నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగు చేసు ప్రకృతి చక్రమునకు చిచ్చిపెట్టాను. నాలుక అంత ప్రమాదకరమైనది. మృగ, పక్షి, సర్ప, జలశరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధుకాజాలను. ఈ లోకంలో ప్రతి జాతి జంతువు అయినా పక్షి అయినా ఏదైనా సరే మనకి లోబడుతుంది. కానీ మన నాలుకను మాత్రం మనం లోబరుచుకోలేము. నాలుక అంత ప్రమాదకరమైనది. ఏ మనిషి కూడా తన నాలుకను సాధు చేయనేరడు. మృగ, పక్షి, సర్ప, జలశర్మలలో ప్రతి జాతియు నరజాతి చేత సాధు ఆయను. కానీ ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు. అది మరణకరమైన విషముతో నిండినది. నాలుక అంత ప్రమాదకరమైనది. అది నిర్ఘలమైన దుష్టత్వమే. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము. దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను కూడా శపించము. ఈ నాలుకతోనే స్తుతి, శాపము, దుష్టత్వము, స్తుతి అలాగా ఉండకూడదు. ఒక్క నోట నుండి ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్ళను. ఒక్క నోట నుండి ఆశీర్వచనము, శాపవచనము. హృదయం ఎంత దుష్టమైనదో ఒకసారి ఆలోచించండి. నా సహోదరులారా, ఇలాగ మనం ఉండకూడదు. నీటి బొగ్గులో ఒక్క జలయుండే తీయని నీరును చేదు నీరును ఊరున, అంజూరపు చెట్టును ఒలీవ పండ్లైనను ద్రాక్ష తీగను అంజూరపు పండ్లైనను కాయన, అటువలనే ఉప్పు నీళ్ళ నుండి తీయని నీరును ఊరవు. ఉప్పు నీళ్ళను తీయని నీళ్ళు ఊరవు. మీరు జ్ఞాని వివేకమును గలవాడెవడు? మనలో ఎవడు జ్ఞాని, ఎవడు వివేకం గలవాడు? మనలో ఎవరు జ్ఞానులు లేరు, వివేకులు లేరు. అందరూ మార్గం తప్పిన పనికి మాలినమైనారు. ఎవడికిష్టం వాడికి మార్గం తొలగిపోయాడు. మానవులందరూ మార్గం తప్పిన గొర్రెలు. ఇది వాస్తవం. మీరు జ్ఞాని వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలను. ఎవడైతే ఆ ప్రకారం కనపరుస్తాడో వాడు దేవుని జ్ఞానాన్ని పొందుకున్నవాడు. మన సొంత జ్ఞానం కాదు కానీ, ఈ లోక జ్ఞానం కాదు కానీ, మన దేవుని జ్ఞానం బట్టి ఆ విధంగా మనం చెయ్యగలం. తన క్రియలు కనపరచవలను. అయితే
మీ హృదయములలో సహింపవలనవి కాని మత్సరమును వివాదమును ఉంచుకొని వారైతే అతిశయపడవద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. సత్యం అంటే యేసుక్రీస్తు వారు. ఆయనకు విరోధముగా మనం ఏ మాట కూడా పలకూడదు. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దెయ్యముల జ్ఞానము వంటిదైనవి ఉన్నది. ఏలయనగా మత్సరము వివాదము ఎక్కడ ఉండనో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. మళ్ళీ మత్సరం ఉండకూడదు. ఈ లోకమైన క్రియల్లో మనం పాల్గొన కాకూడదు. అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకున్నది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదైనవి ఉన్నది. నీతి ఫలముల సమాధానము చేయవారికి సమాధానముందు విత్తబడును. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చిన జ్ఞానం. ఇది దేవుని యొక్క జ్ఞానం. ఈ జ్ఞానాన్ని మనం అందరూ పొందుకోవాలి. యాకోబు 4వ అధ్యాయము, మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయములలో పోరాడు మీ భోగర్చుల నుండియే కదా. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకటలేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధం చేయుదురు కానీ దేవుని అడగనందున మీకేమీ దొరకదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదురు కనుక మీకేమీ దొరకటలేదు. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవుడితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడనంతగా ఆపేక్షించిన అని లేఖనము చెప్పినది వ్యర్థమని అనుకునుచున్నారా? అని లేఖనము చెప్పినది వ్యర్థమని అనుకునుచున్నారా? దేవుని బిడ్డలారా, ప్రతిరోజు మన వాక్యం ధ్యానించుకుందాం. బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకుని ప్రతిరోజు దేవుని యందు ఉంటే మనం మార్గం తప్పకుండా జీవ మార్గంలో ఎత్తి నడిచిన వారు అవుతాం. దేవుని దుఃఖపరచకుండా ఆయన మనము సంతోషపరిచిన వారు అవుతాం. యేసుక్రీస్తు వారి కృప మీకు అందరికీ తోడే ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.